హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. నిరుపేద కుటుంబాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను అంబేద్కర్ భవనమును పరిశీలించి మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేపిస్తామన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా భువనగిరిలోని ఓ దళిత ఇంట్లో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి భోజనం చేశారు. గతంలో దొడ్డు బియ్యం తినేవాళ్ళమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం తినడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్న బియ్యం కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు, మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం. అది కూడా తారక రామనగర్. మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయేది భువనగిరిలో, ఈసారి ఇక్కడ తారక రామనగర్ కూడా వస్తాం. ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు, ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ సన్న బియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి. అంతకుముందు ధనికుడు సన్న బియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది. ఇప్పుడు మా పుష్పలత ఇంటికి వచ్చినాం. ఇక్కడ పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం. నేను, కలెక్టర్ గారు, మా ఎంపడి కొంతమంది ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు. పుష్పలత భర్త లేరు, 2 నెలల క్రితం చనిపోవడం. వితంతు, 3 పిల్లలు ఉన్నారు. ఆమె కూలీనాలు చేసి బతుకుతుంది. ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్నబియ్యం తినేదంట. ఇంతో అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే, కష్టపడేది, ఆదాయం ఉండేది, సన్నబియ్యం తినేది. భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడు ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిండ్రు, ఆ రోజుకెళ్ళి 1వ తారీఖు నుంచి సన్నబియ్యం మనం భువనగిరిలో మొదలుపెట్టుకున్నాం. మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె భర్తున్నప్పుడు ఎట్లా సన్నబియ్యం తిన్నదో ఇప్పుడు మళ్ళీ అదే సన్నబియ్యం ఈరోజు తింటుంది. మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో, అన్ని వాడకట్లల్లో, అన్ని మున్సిపాలిటీలల్లో, వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం. రేపు బీబీనగర్ తండాలలో కూడా అక్కడ మా లంబాడి సోదరులు, నాయకులు ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి మళ్ళీ అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంటు బిల్లు కడుతున్నావు అంటే కరెంట్ బిల్లు కడతలేదు అన్నది. 200 యూనిట్ల కరెంట్ బిల్లు కడతలేదు, గృహజ్యోతి. మరి అట్లనే ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం కూడా మొదలైంది. గ్యాస్ సిలిండరు 500 వస్తుందా అంటే వస్తుందని చెప్పింది. అంటే ఈ 3 పథకాలు నేరుగా అవుపడుతున్నాయి. ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఉంటుంది. మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ, గ్రామాలల్లో ప్లాట్లో గీట్లో ఇంత భూమి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈడ టౌన్లో ఏంటంటే ప్లాట్ కూడా దొరకదు, పేదరికం ఎక్కువ ఉంది ఈడ. సో ముందు ఇందిరం ఇండ్లు ఇస్తూ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా, ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇందిరం ఇండ్లు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను, కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీని మీద చేయాలి. చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి. సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం. తారక రామనగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం అయినరు. చాలా సంతోషం. ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి తారక రామనగర్ రావాలనుకున్నాం. నేను, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్, మనకు బియ్యం ఇచ్చేదే ఆమె, వారు కూడా వచ్చారు. వనజ సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు. సో అందరైతే మంచిగా సంతోషంగా ఉన్నారా? ఎట్లా సన్న
సంతోషంగా ఉంది సార్. మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు. ఎప్పుడైతే ఎవరు రాలేదు, ఈ రోజు అయితే మా ఇంట్లోకి వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. సన్న బియ్యము తీసుకుంటురా లేదా? మేమైతే తీసుకుంటున్నాము. మంచిగా ఉన్నాయి. మాకు ఇంతకు ముందు పరిస్థితి బాగాలేదు. ఇప్పుడైతే సన్న బియ్యం ఇచ్చిన నుంచి మా పిల్లలు కూడా బాగానే తింటారు. అంతకుముందు మా ఆయన లేడు కాబట్టి నాకు దొడ్డు బియ్యం తినవలసి వచ్చింది. మా పిల్లలు తినలేదు. చాలా బాధ అనిపించింది నాకు. మొన్న ఫస్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాము, మంచిగానే తింటున్నాం మేము. ఇక మా ఫ్యామిలీ మేము మంచిగానే తింటున్నాము. ఇక నా పిల్లలు తినకపోతే నాకు కూడా చాలా బాధ అనిపించింది. రేవంత్ రెడ్డి సార్కు, అనిల్ కుమార్ రెడ్డి సార్కు చాలా చాలా ధన్యవాదాలు. నాకైతే చాలా ఈ సన్న బియ్యం తినడానికి నాకు చాలా గొప్ప అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు మా ఆయన లేడు కదా సార్. ఇక నేను తినలేక ఇప్పుడు ఈ రేషన్ మీద తెచ్చుకున్నందుకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. చాలా సార్ ఇంట్లోకి వచ్చి ఇంకా తిన్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఏసీ వాళ్ళ ఇళ్ళకి వస్తాడో రాడు అని కూడా ఇంత నమ్మకం లేకుండే నాకైతే. పొద్దున చెప్పినా కానీ వచ్చి తిన్నాడు. ఇంకా సంతోషంగా ఉంది నాకు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు గౌరవ శాసనసభ్యులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఒక పేద ఇంట్లో తారక రామ్ నగర్ పేద ఇంట్లో పుష్పలత గారి ఇంట్లో కలిసి ఈ యొక్క భోజనం చేయడం జరిగింది. సన్న బియ్యం వచ్చిన తర్వాత పేదల ప్రజల్లో చాలా మంచి సంతోషం వ్యక్తం అవుతుంది. అంతకుముందు తినలేక అమ్ముకోవటం, లేకపోతే అమ్ముకున్న దానికి సరైనటువంటి సన్న బియ్యం రాకపోవటం, ఇబ్బందులతోటి పస్తులతో ఉండే పరిస్థితి నుంచి బయటపడ్డామని మహిళలందరూ కూడా చెప్తారు. పుష్పలత గారు అయితే దీనమైనటువంటి గాథ, భర్త చనిపోవటం, పిల్లలు 3 పిల్లలతోటి తండ్రి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నారు. వారు ఈ సన్న బియ్యం తెచ్చుకున్న తర్వాతనే పిల్లలు సంతృప్తిగా కడుపు నిండా తింటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గారితో కలిసి ఇతర అధికారులతో కలిసి వారి ఇంట్లో భోజనం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జిల్లాలో 515 రేషన్ షాపుల్లో మొత్తం రేషన్ కార్డుదారులందరికీ కూడా 2,17,000 మంది రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా సంతృప్తిగా వాళ్ళందరూ కూడా ఇంట్లో వండుకొని ఒక పండుగ వాతావరణంలాగా ఈ సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి అడుగడుగున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. జేసీ గారు, అందరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్, ఏఈడీలు అందరం కూడా వచ్చి ఇక్కడ డబల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ ఏ స్థాయిలో ఆగిపోయింది అనేది చూడడానికి వచ్చినాం. సరే, అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ పెద్దది. దాన్ని ఎట్లా చేయాలి? 444 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అలాట్మెంట్ కూడా అంతకుముందు ఇచ్చిండ్రు, పాత గవర్నమెంట్లో అలాట్మెంట్ చేసిండ్రు. సరే, మీ అందరికి తెలిసింది, అంతకుముందు 10 ఏళ్ల కాలంలో ఏ ఊరిని ఎక్కడో ఇల్లు అయితే ఇవ్వకపోయి, ఆ కట్టిన నామమాత్రం కట్టినవి కూడా కంప్లీట్ చేయాలి. అవి కూడా వాళ్ళు కట్టినవి డోర్లు లేవు, అద్దాలు లేవు, వైర్ లేదు, స్విచ్లు లేవు. ఇప్పుడు అవన్నీ మనం చేయాలి. మనం ఒదిక్కోమో ఇందిరామిల్లు చేయాలి. ఇందిరామిల్లు చేసేది అదే మెయిన్గా ఇప్పుడు మా టార్గెట్, పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్నది. అంతకుముందు అలాంటిస్ అంతా మాది ఏంది సంగతి అని అడుగుతున్నారు. సరే, మనం 6-7 నెలల కింద కూడా మాట్లాడినాం. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం, మళ్ళీ తర్వాత ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవి ఎప్పుడు కూడా గ్యాప్ దొరకలే. తర్వాత మొన్న అసెంబ్లీ ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఆ రోజే మేము చూసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హౌసింగ్ మినిస్టర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారిని అడిగిన భువనగిరి డబుల్ బెడ్రూమ్ సంగతి. ఇక్కడ భువనగిరి జిల్లా కేంద్రం, భువనగిరి హెడ్ క్వార్టర్స్లో 440, ఇక్కడ సింగనగూడెం, మళ్ళీ అట్లనే కొండమడుగుల, అట్లనే జుబ్లక్పల్లి, పోచంపల్లిలో, బీబీ నగర్లో, అట్లే మళ్ళా రేవన్పల్లి, ముక్తాపూర్ దగ్గర అక్కడ కూడా కొన్ని హౌజెస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 660 హౌజెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఆ కాంట్రాక్టర్ కూడా ఆ బిల్లులు, ఆ పాత గవర్నమెంట్ బిల్లులు ఇయ్యాక వెళ్ళిపోయారు. సో ఏ పని సక్రమంగా జరగలే. అప్పుడు అందరికి తెలిసిందే. సరే, ఇప్పుడు అలాట్మెంట్, మరి ఆ ఫండ్స్ కొంత 2.5 crores వచ్చింది. దానికి సంబంధించిన ఏది ముఖ్యంగా వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్కు ఇక్కడ ఉన్న 440 ఇండ్లకు దానికి సంబంధించిన టెండర్లు కూడా శాంక్షన్ చేయించినాం. 6-7 నెలల కింద వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేసిండ్రు. కానీ 2 సార్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్స్ పార్టిసిపేట్ కాలే. ఇది మళ్ళీ మొన్ననో నిన్ననో పిలిచిండ్రు. ఇప్పుడు కాంట్రాక్టర్ రావాలి. పాత కాంట్రాక్టర్ను కూడా ఇప్పుడే మేము మాట్లాడినాం, నేను కలెక్టర్ గారు మాట్లాడినాం. అయ్యా, నువ్వే వచ్చి చెయ్యిది, నువ్వు ఇది చేసిన పేరు అని ఉంటుంది. మరి సగంలో వదిలిపెట్టి పోతే కాదు, కరెక్ట్ కాదు. ఏ విధంగానైనా బిల్స్ ఇవన్నీ కూడా చేసుకుందాం, తొందరగా కంప్లీట్ చేద్దాం, లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేద్దామన్నాం. సరే, ఈ బయటనేమో ఈ బిల్డింగ్లకు సంబంధించి రోడ్లు కాలేదు, రోడ్ల వ్యవస్థ కాలేదు. కొంచెం సిమెంట్ రోడ్స్ అవన్నీ వేసుకోవాలి. డ్రైనేజ్ పెండింగ్ ఉంది, ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంది, వాట్సాప్ పెండింగ్ ఉంది. సరే, ఇక ఫ్లాట్లలో చూస్తే ఇక వదిలిపెట్టిన ఎట్లుంటుంది, గన్నేళ్ళకెళ్ళి లాస్ట్ 2-3 years కెళ్ళి ఓడి పట్టించుకున్నోడు లేడు. అందులో లోపల మరి డోర్లు విక్కపోయారు, లైట్లు విక్కపోయారు, వైరింగ్ లేదు, ఇవి ఉంటే దాన్ని అంతా ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో
యంత్రాంగం అంతా వచ్చింది. దాని మీద ఎస్టిమేషన్స్ వేసుకొని ఆ వైరింగ్ కానీ, డోర్స్ కానీ, గ్లాసులకు కానీ, అవన్నీ మరి ఆ నల్లాలకు కానీ ఇవన్నీ ఏ విధంగా అవన్నీ రిపేర్ చేసుకుంటే ఎంత ఎస్టిమేషన్ అవుతుందో అంతా కూడా చేసుకొని దానికి సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం త్వరగతిన కంప్లీట్ చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మళ్ళీ అందులో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన అర్హులకు, నిజమైన పేదవానికి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగానే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సరే, అంతకుముందు అలాట్మెంట్ ప్రకారమే పోతూ అందులో ఏమైనా తప్పులు ఉంటే కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇక బాగా పెండింగ్ ఉంటుంది. మేము వచ్చినాక కూడా సరే ఆ ఫండ్స్ వచ్చి ఈ మధ్యలో ఎలక్షన్స్ దీనివల్ల టైం పోయింది. ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం భువనగిరిలో కాబట్టి దీన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా దీనికి ఫండ్స్ వచ్చినాయి. ఈ పాత కాంట్రాక్టర్ని తెలిసిన 2.55 crores ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, డ్రైనేజ్ ముందుగా చేస్తూ ఫ్లాట్స్ లోపల మరి కొంత రిపేర్స్ అన్ని చేసుకొని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఇది ఒకటి సక్సెస్ఫుల్గా అవుతుంది. మరి అట్లే ఇక్కడనే పక్కకు ఇది ఎలివేటెడ్ వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అమృత్ స్కీమ్ కింద అప్పుడు ఇనాగ్రేట్ చేసినాము, ఫౌండేషన్ వేసుకున్నాం. అవి కూడా కంప్లీట్ కావాలి. ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం. మన భువనగిరికి సంబంధించి అక్కడ గన్పూర్ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి దాన్ని ఫౌండేషన్ వేసారు. ఆ లైన్ కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మనకు బేసిక్గా ఏంటంటే మిషన్ భగీరథ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. మనిషికి 100 లీటర్లు ఇవ్వాలి. 40-45 వేలు 50 వేల కోట్లు పెట్టిర్రు. మనిషికి 100 లీటర్లు ఇచ్చే కాడ ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం యాదాద్రిలో మొత్తం కూడా మనిషికి ఒక్కంటికి 40 లీటర్లు కూడా ఇస్తలేరు. 100 లీటర్లు ఎక్కడ, 40 లీటర్లు ఎక్కడ. ఇప్పుడు మనం ఆ పైప్ లైన్ ఆ రోజు ఎవరు పట్టించుకోండి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, సీతాక్క గారు శాంక్షన్ చేశారు, వెంకరెడ్డి గారు ఎంబడి చేయించారు, ఫౌండేషన్ వేసారు. ఈరోజు 100 లీటర్లు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది మనకు. ఆ పైప్ లైన్ 3-4 నెలలు అయిపోతుంది. సరే అయిపోతే మరి ఈ లోకల ఇక్కడ భువనగిరి టౌన్లో మనకు 70,000 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి ఈ ట్యాంక్స్ గిట్లన్నీ. సో ఇప్పుడు మిగతా ఈ 25,000 లీటర్లకు మనం 6-7 నెలల కింద ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేసినామో అది కూడా త్వరగతిన కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ని కూడా ఇప్పుడు అడిగినాం. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని. సో నేను అనుకుంటా ఈ వారంలో దీన్ని ఇవన్నీ కూడా టేకప్ చేసి వాటర్ ప్రాబ్లం అనేది భువనగిరిలో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా చెప్తాం. సో ఇవన్నిటి మీద రివ్యూ పెట్టుకొని ఇవన్నీ చేస్తా ఉన్నాం. అధికారులు మేమందరం కూడా ఉండి ఇదొక ప్రధానమైన టాస్క్ ఉంది. మరి అట్లే అంబేద్కర్ భవన్ కూడా మనకు వచ్చే 14th అంబేద్కర్ గారి జయంతి ఉంది. సరే, దానికి కూడా మధ్యలో 3 నెలల కింద కాంట్రాక్టర్ చెప్పినాం. మళ్ళీ ఆయన వెనుక ముందు అయినా ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల కింద మొదలుపెట్టిండు. మరి 14th వరకు అయితే పని కాదు. సరే అది బట్ ఏదున్నా దాన్ని మంచిగా తీర్చిదిద్దే కార్యక్రమం మేము బాధ్యత తీసుకుంటున్నాం. దానికి సంబంధించి వెంకరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ సభ్యునిగా 60 లక్షలు ఇచ్చారు. నేను రాగానే మనం 40 లక్షలు పెట్టినాం. ఇప్పుడు ఇంకేమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా పెట్టి అంబేద్కర్ భవన్ కూడా, ఎందుకంటే మంచిగా బైపాస్ మీద ఉంది భువనగిరి హెడ్ క్వార్టర్స్లో. అంబేద్కర్ భవన్ అంటే ఒట్టిగా అది ఒక స్టడీ సర్కిల్గా కూడా యూజ్ అవుతుంది. ఎస్సీలకు, బీసీలకు అందరికి కూడా యూజ్ అయ్యే మంచి బిల్డింగ్. దాన్ని గొప్పగా దాన్ని కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికే పోయి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.